మనం కాళ్ళ చేతులతో 1000 రూపాయలు సంపాదించడం దానికి ఎంత ఖర్చు పెడతామో అదే బ్రెయిన్ తో ఆలోచిస్తే ఎంత సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు. అవునా కదా? మరి దీనికి మనం ఫుడ్ పెడుతున్నామా? మీరు ఫుడ్ పెట్టకుండా సరే బయట వెస్టేజ్ గురించి చెప్పండి, ఉల్టా నెగిటివ్ చేసేస్తాం. ఎవరు చెప్పినమ్మా నీకు వెస్టేజ్? సబ్బు పేస్ట్ చేంజ్ చేస్తే డబ్బులు వస్తాయా? ఇద్దరు అనుకున్నా ఏముంది చెప్పిన బుద్ధి లేదు, నీకేమైంది అంటారా? ఉన్న గాడు మొత్తం ఇంకా నీకుపోతుంది. అవునా కదా? సో దీనికి అనేది మనం బుద్ధి ఇవ్వట్లేదు. కానీ ఇక్కడ ఈ ట్రైనింగ్ మీటింగ్ రావడం వల్ల ఏమవుతుంది, మన నాలెడ్జ్ అనేది పెంచుకుంటున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇక్కడ ఈ రోజు ఈ హాల్లో కూర్చొని ఎంతమంది నేను తలుచుకుంటే నేను డాక్టర్ అవుతా, ఎంతమంది అయ్యే అవకాశం ఉంది? ఎంతమందికి సాఫ్ట్వేర్ అయ్యే అవకాశం ఉంది? ఎంతమందికి లాయర్ అయ్యే అవకాశం ఉంది? ఎంతమందికి సిఏ అయ్యే అవకాశం ఉంది? ఎంతమందికి డిసిడి అయ్యే అవకాశం ఉంది? అందరికి ఉంది కదా? కానీ ఒకసారి ఆలోచించండి, ఇక్కడ డాక్టర్ కానీ సాఫ్ట్వేర్ కానీ లాయర్ కానీ సిఏ కానీ ఏదన్నా ఇబ్బంది వల్ల పని చేయలేకపోతే వాళ్ళకి డబ్బులు వస్తాయా? కానీ వెస్టింగ్ లో డిసిడి అయినాక మనం ఈ భూమి నుంచి వెళ్ళిపోతే డబ్బులు వస్తాయా? ఎప్పటి వరకు వస్తాయి? 3 తరాలు వస్తాయి, 3 జనరేషన్ వరకు వస్తుంది. సో ఈ విషయం అర్థం కాక చాలా మందికి వెస్టేజ్ అంటారు. వెస్టేజ్ అంటారు. వెస్టేజ్ అంటే ఏంటి? పనికిరాని చెత్త. వెస్టేజ్ అంటే ఏంటి? ఒక వ్యక్తి ఎడారిలో తప్పిపోయిండు, ఎక్కడ పోవాలో దారి దొరకట్లేదు, ఎటు పోవాలో దారి కనిపించట్లేదు. అలాంటి సిచ్యువేషన్ లో కొందరు నడుచుకుంటూ వెళ్ళిన పాదాల అత్తులు ఉంటాయి కదా, అదే ఇక్కడ ఎవరో నడుచుకుంటూ వెళ్ళారని చెప్పి దాన్ని ఫాలో అవుతూ తన గమ్యాన్ని చేరుకునే ప్రాసెస్ ని వెస్టేజ్ అంటారు. సో సిచ్యువేషన్ లో నేనుంటే అప్పుడే వెళ్ళిపోయి ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ అవకాశం వచ్చింది, తీసుకొని ఈరోజు మా లైఫ్ చేంజ్ అయింది. సేమ్ అవకాశం మీకు కూడా ఉంది. ఇక్కడ ఏమేమి రాశారు? ఫస్ట్ లగ్జరీ హౌస్, లగ్జరీ కార్ అండ్ బ్యాలెన్స్ గోల్డ్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రిప్స్, గోల్డ్, హెల్త్. నేను బిజినెస్ 7 సంవత్సరాల కింద స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇదే చెప్పారు, కానీ అప్పుడు ఇవేం లేకుండే. కానీ మా అప్లైలో ఇన్నింటిని ఫాలో చేసిన ఈరోజు లగ్జరీ హౌస్ వచ్చిందా లేదా? లగ్జరీ కార్ తీసుకున్నారా లేదా? బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా? డబ్బులు అయిపోతే ముందు డబ్బులు పడితే బాగుంటుందా? బాగుంటుందా? బాగుంటుంది. చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ తర్వాత ఆల్రెడీ పిల్లల్ని మంచిగా చదివిస్తున్నాం. ఫారెన్ ట్రిప్స్ ఆల్రెడీ నాకైతే వెళ్ళాను, మొన్ననే స్విట్జర్లాండ్ వెళ్ళాము. మళ్ళీ నెలలో అయితే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళీ 4 నెలలు కానీ మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? లండన్. మళ్ళీ 4 నెలలు కానీ మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? థాయిలాండ్. మళ్ళీ సంవత్సరం కాగానే మళ్ళీ 3 ట్రిప్పులు రెడీ ఉన్నాయి. ఫారెన్ ట్రిప్ వచ్చినా లేవా? గోల్డ్ గురించి అయితే ఆల్రెడీ అప్పుల గురించి అమ్ముకున్నాం, దాని తర్వాత ఫస్ట్ టైం తీసుకున్నాం, సెకండ్ టైం తీసుకున్నాం. ఎంత తీసుకున్నాం అనేది చెప్తాం, ఎందుకంటే కొన్ని. తర్వాత వచ్చేసి హెల్త్. బిజినెస్ అని రాకముందు చాలా హెల్త్ ఛాలెంజెస్ ఉండే, ఫైల్స్ ప్రాబ్లం ఉండే, స్కిన్ మీద షుగర్ ఉండే, సో చాలా కురుకులు ఉంటుండే. కానీ ఈ సప్లిమెంట్ వాడడం వల్ల తెలియకుండానే ఎక్కువైపోయింది. సో అన్ని వచ్చినాయా రాలేవా? వచ్చినాయా రాలేవా? కానీ ఇది రావాలంటే ఈ బిజినెస్ లో నిలబడాలి, కనబడాలి, నిలబడాలి. నిలబడాలి, కనబడాలి, నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? వెస్టింగ్ లో నిలబడాలి. ఎక్కడ కనబడాలి? ప్రతి మీటింగ్ లో కనిపించాలి. ఎక్కడ వినిపించాలి? ప్రతి మీటింగ్ లో మీ సౌండ్ వినిపించాలి. 100% మీరు సక్సెస్ అవుతారు. కానీ రాత్రికి రాత్రి కరోడ్పతి అవుతారంటే మాత్రం నమ్మకండి. రాత్రికి రాత్రి కరోడ్పతి అయ్యే బిజినెస్ కానే కాదు. ఇది నేర్చుకొని నేర్పించి లీడర్లను క్రియేట్ చేసే బిజినెస్. స్టార్ట్ కావడానికి లేట్ అవుతుంది, కానీ స్టార్ట్ అయితే ఆగడం అనేది మన చేతుల్లో లేదు. రైట్? సో అందుకే మా అప్లై అంటారు సత్యేందర్ కౌర్ మేడం, पहला साल सीखना है, दूसरा साल सिखाना है, तीसरा साल कमाना है, चौथा साल उड़ाना है. पहला साल सीखना है, दूसरा साल सिखाना है, तीसरा साल कमाना है, चौथा साल उड़ाना है. సో 4 నుంచి 5 సంవత్సరాలు మీరు బిజినెస్ లో నిలబడ్డారంటే మీ వంశంలో మీకంటే ఎక్కువ కరోడ్పతి ఉండడు. ఈరోజు మా బాను నా ప్రాంతాన్నే